కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా మంది కూడా సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదని చెప్పి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ప్రజలు అంటున్నట్టు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంటున్నట్టు మనం ఆల్రెడీ మీడియా అంతా కూడా చూస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిన కానించి వాళ్ళు ఎలక్షన్ ముందు ఒకటే మాట చెప్పారు, సూపర్ 6 పథకం అని చెప్పారు. ఆ సూపర్ 6 పథకంతో పాటు ఈరోజు 10 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఒకవైపు, ఈ 10 నెలల నుంచి ఏ హామీ నెరవేర్చలేదని వీళ్ళు విమర్శిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు పింఛన్ రాగానే 4,000 ఇస్తానన్నాడు. 3 నెలల నుంచి పెండింగ్ ఉన్న పింఛను 1,000 రూపాయలు కలిపి, ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 రాగానే ఇస్తానన్నారు. ఇచ్చాడా ఇవ్వలేదా? నేను అడుగుతున్నా ఆ విమర్శించే వాళ్ళని. 7,000 రూపాయల పెన్షను తొలి నెలలో ఇచ్చాడా లేదా? అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాడా లేదా? మంచాన ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాడా లేదా? కిడ్నీ బాధితులకు కానీ ఎవరికైనా వీళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న పింఛను దేశంలో ఎక్కడ ఇవ్వటం లేదు. ఈరోజు వాళ్ళు ఆల్రెడీ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయినా, రాజధాని లేకపోయినా, డెవలప్మెంట్ లేకపోయినా కానీ కేంద్ర సహకారంతో ఈరోజు ఎన్డీఏ కూటమి అక్కడ ఒక బ్రహ్మాండమైన పరిపాలన ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. దాంట్లో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ముందుకు దూసుకుపోతుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను బిర్యానీ పెట్టాను, చంద్రబాబు నాయుడు పలావ పెడతానని చెప్పి మోసం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అభివృద్ధి ఏం చేస్తలేదు, ఇటు పరిపాలన చేస్తలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. మీకేమనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి విమర్శలు అనేవి? జగన్మోహన్ రెడ్డి గారు బిర్యానీ పెట్టడం సహా ఉన్న నోటు కాడ కూరుకోటి తీసేసాడు గత 5 సంవత్సరాల్లో. మొత్తం దాచుకోవడం తప్పితే ఆయన చేసింది ఏముందండి? గత 5 సంవత్సరాల్లో 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల్లో ఏదో ఒక రాజధాని కట్టాడా? అమరావతి రైతులను ఎంత ఇబ్బంది పెట్టారు? ఈయన ఓటమికి కారణం మెయిన్ అక్కడ అమరావతి రైతులు వాళ్ళు ర్యాలీ చేయటం, ఇదే దీనివల్లే ఓటమి కారణం. ఈయన మెయిన్ ముఖ్య కారణం. దానికి తోడు అప్పుడు ఈ పాస్ పుస్తకాల మీద వీళ్ళ ఫోటోలు పెట్టుకోవటాలు, దాని మీద పొలాల్లో సర్వేరాల మీద వీళ్ళ ఫోటోలు పెట్టుకోవటాలు, అప్పుడు ఆస్తులు నీయా ప్రజలయ్యా అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళ సొంత వాళ్ళ సామాజిక వర్గం వల్లే మనం ఓట్లు వేయాలి. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కూడా నిన్న వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుంది, అక్కడ ఏం ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, నాన్నఒడి ఇచ్చాను అని చెప్పి ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నారు. నేనే బాగా చేశానని ఆయన చెప్తున్నారు, ఇక్కడ ఏమీ చేస్తలేదని చెప్తున్నారు. అసలు మెయిన్ గా రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఈ పథకాల మీద ఆధారపడి ఉన్నారా, లేదంటే అభివృద్ధి ఏమైనా అవకాశం ఉందా? ఒకటండి, ప్రజలకు కావాల్సింది పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలి. గతంలో ఎక్కడైనా రోడ్లు వేసారండి? కరెంటు బిల్లు ఎంతమంది వచ్చేది? ప్రజల మీద భారం ఎంత ఉంచేది? అలాగే మందు తాగితే ఎంతమంది వచ్చేలా సీప్ మందు తాగి ఈ రకరకాలుగా. మరి లాస్ట్లో పోయిన గవర్నమెంట్లో ఎన్ని అక్రమాలు, ఎన్ని ఆక్రమణలు, కబ్జాలు, రౌడీజం ప్రజలు ఓపిక పట్టారు. మేము అనవసరంగా గెలిపించాము, వీళ్ళకి 150 సీట్లు వచ్చినాయి, అపోజిషన్ కూడా స్ట్రాంగ్ లేదు, ఏమన్నా మాట్లాడితే వీళ్ళు కేసులు పెడతారో లేకపోతే బెదిరిస్తారో అని భయపడ్డారు. ఆ భయం కొద్దీ ఎప్పుడైనా ప్రజలకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మొన్న వచ్చింది అవకాశం, ఓటు రూపంలో చూపించారు, ఇంక జాలేనైనా అని ఇంటికి పంపించేస్తారు. ఇంకా ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలో కూడా రాకపోవచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు ఎలక్షన్ పెడితే నేనే గెలుస్తాను. ఆ 40% ఓటు బ్యాంకు అనేది అలాగే వేసిన వాళ్ళు ఏదో ఆ రోజు వాళ్ళు కూడా ఎందుకు వేసామని ఈరోజు బాధపడుతున్నారు. అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకో 11 సీట్లు వచ్చి 175 వచ్చుంటే ఇంకా బాగా డెవలప్ అయ్యేదని ఈరోజు ప్రజలు ఇంకా ఆకర్షిస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా అనవసరంగా ఇచ్చామని ఈరోజు బాధపడుతున్నారు ప్రజలు. ఫైనల్గా ఓపెన్గా అడుగుతున్నాను, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉందా, 10 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన ఉందా? ఓపెన్గా చెప్పు. 10 నెలల కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉండండి. లాస్ట్ 5 సంవత్సరాల అప్పులతో కొరకపోయిన ఆంధ్రప్రదేశ్ని దౌర్జన్యాలు, అక్రమాలు, నాసిరక మద్యము తో కూడకపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు బ్రహ్మాండంగా 10 నెలల నుంచి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ, అలాగే రాజధాని అమరావతి నిర్మాణం చేస్తూ, పోలవరం పూర్తి చేస్తూ, యువతకి ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు పోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. ఈరోజు లూలు మాల్ లాంటి కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయి. ఈరోజు రాబోయే రోజుల్లో ఇంకో 2 సంవత్సరాలు ఇంకా ఎక్కువ 2 సంవత్సరాల్లోనే 2027 కల్లా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. కంపెనీలన్నీ వస్తాయి, ఐటీ కంపెనీలన్నీ మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాయి. యువతకి బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి, రాజధాని పూర్తయింది. చెప్పిన మాట ప్రకారం అన్నీ 2029 కల్లా చెప్పిన మాట అంతా నెరవేర్చుకొని మళ్ళీ 2029లో కూడా ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చింది. మరి జగన్మోహన్
రెడ్డి గారు సీఎం అవుతారంటారా? నెక్స్ట్ జమిలీ ఎన్నికలు వస్తాయి, నేను సీఎం అవుతానంటున్నారు. ఈసారి ఆయన పోటీ చేయకపోవడం మంచిది. పోటీ చేస్తే కనీసం నిన్న వచ్చిన 11 కూడా రావని మేము అనుకుంటున్నాం. సీఎం అవ్వడం తర్వాత నిన్న వచ్చిన 11 కూడా రావని నేను అనుకుంటున్నాను.